హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బేబీకి 45 డేస్ వ్యాక్సినేషన్కి అయితే వెళ్తున్నాను. నేనైతే ఈరోజు గవర్నమెంట్కి వెళ్తున్నాను. ఎల్మంద క్రాస్ పీలియర్లో వేసిన తర్వాత బేబీ ఎలా రియాక్ట్ అయింది, బేబీకి ఫీవర్ వచ్చిందా లేదా, ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు వాళ్ళు 10 o'clock రమ్మన్నారు కాబట్టి వెళ్తున్నాను. ఈరోజు ఎగ్జాక్ట్గా 45 డేస్ బేబీకి అయితే చూద్దాం బేబీ ఎలా కోఆపరేట్ చేస్తుంది ఏంటి అని. మామ కవర్ ఎత్తుకొని రెడీగా ఉన్నాడు ఇక్కడ. ఇంజెక్షన్ పొడిపించుకొని వస్తాం అప్పుడు చెప్పు ఇంత కూల్గా. బాయ్ తల్లి, ఏం కాదు వచ్చే కుడి చేతికి వేసారే ఆ సూది తొడకు వేసిన సూదికి ఇంకా 6 నెలల డిఫరెన్స్ కావాలి కాబట్టి అది 6 నెలల కంటే జూన్లో వస్తుంది. ఆ సూదులు అప్పుడు వేపించుకొని అమ్మవారు రాకుండా మెదడుబాబు రాకుండా బిడ్డకి బిడ్డకి 12 నెలలు మెదడుబాబుకు అమ్మవారు 6 నెలలు ఈ డేట్ నుంచి 6 నెలలు గ్యాప్ కదా విరోచనాలు కాకుండా అప్పుడు వేసింది పోలీసు ఒకేసారి వేపించేసింటే ఇంత కథలు నీళ్ళు ఏమే లాస్ట్లో గుర్తు పెట్టుకోండి. ఏదైనా చేయలేదు కాపాలి ఇంటికి పోతే 10 నిమిషాలు జాకెట్ వేసాయి ఆ టైంలో పెట్టుకుని 6 గంటలకు ఒకసారి మధ్యాహ్నం ఐస్లో గుడ్డలో పెట్టి కాలు వాపు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, మన 10 వ్యాక్సిన్ వేపించడం అంటే కుదరదు. వేపిస్తాను అయిపోయింది మాట్లాడు పాపా నువ్వు లేదప్పా ఊరికి అదమద్దులే చెప్పిన మాట్లాడుచు డేట్స్ దగ్గర ఒకసారి కొంచెం పట్టుకుంటే మళ్ళీ పట్టణ ఆ పక్క చెప్తాను చెప్పి అయిపోయింది మేడం. నీకు లేవు భయంగా ఒకటి పోలీస్ ఇంకొకటి రోటా వైరస్ వీటికి నీలగిరి ఇచ్చినాడు. రోటా వైరస్ నీలగిరి ఇచ్చినాడు వచ్చి ఆ పక్క ప్రోడక్ట్ వేసుకుని పెంటా వైరస్ వ్యాక్సిన్ వేసినాడు. నెక్స్ట్ ఇప్పటికి వచ్చి రీసీవ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అది కూడా 3 కుక్కల్లో బిడ్డకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనమాట వేసిన. నెక్స్ట్ పోలియో చుక్కల్ని అదనంగా ఇంజెక్షన్ రూపంలో చేర్చేస్తాం. అర్థమైతే ఇప్పుడు ఫస్ట్ డోస్ ఇవి వస్తాయి. సెకండ్ డోస్ వేసేటప్పుడు ఒక పెంటావైరల్ వ్యాక్సిన్ మాత్రమే వస్తుంది. సెకండ్ డోస్ ఇవన్నీ రావు, కానీ డ్రాప్స్ అయితే 2 వేస్తాం. మళ్ళీ థర్డ్ టైం వేసేటప్పుడు ఇప్పుడు వేసినవన్నీ మళ్ళీ వేస్తాం. అమ్మ మీ పేరు చెప్పండి. ఇనిషియల్ భర్త పేరు రాజేష్. ఇది వ్యాక్సినేషన్ తర్వాత బేబీ 2 o'clockకి ఇంటికి వచ్చేసరికి ఇలా నిద్రపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంత సతాయిస్తుందో ఏంటో అన్నట్టు పారాసెటమాల్ సిరప్ కూడా తెచ్చుకున్నాము. డెఫినెట్గా మనమైతే సిరప్ ఉంచుకోవాల్సి ఉంటుంది. బేబీస్కి జ్వరం అనేది వస్తుంది. అలాగే ఎక్కడైతే వ్యాక్సిన్ వేసారో అక్కడంతా ఐస్ క్యూబ్తో మనం కాపాల్సి ఉంటుంది. ప్లస్ ఎందుకంటే అక్కడ గడ్డలు అనేది వస్తాయి కాబట్టి వ్యాక్సిన్ ఎప్పుడు అలానే ఉంటుంది కాబట్టి బేబీ మిడ్నైట్లోకి ఒక 10 o'clockకి అలా అయితే ఇలా ఉంది చూడ్డానికి. ఎందుకంటే తను ఏమంత సతాయించలేదు. ఫీవర్గా ఉండడం వల్ల ఇట్లా కొంచెం డ్రౌజీగా ఉంది. రిమైనింగ్ అంతా ఓకే బేబీ. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. అందరూ చెప్పారు చాలా ఏడుస్తారు, చాలా ఎక్కువ ఉంటుంది ఈ పరిస్థితి, ఒక్క నైట్కి ఓదార్చుకో అని చెప్పి నాకు అక్కడ సిస్టర్స్ కూడా చెప్పారు.
సో నేను ఎంతో అనుకున్నాను నాకు ఈరోజు చుక్కలని కనిపిస్తాయని. ఓన్లీ పారాసెటమాల్ సిరప్ నేను టీఐడి యూస్ చేశాను. వాళ్ళు పారాసెటమాల్ సిరప్కి బదులు నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కాకపోతే బేబీస్కి ట్యాబ్లెట్లు మనకు అంత కాన్ఫిడెంట్ ఉండదు కాబట్టి సిరప్పే చాలా బెస్ట్ సజెషను. వ్యాక్సినేషన్ వేసాం కాబట్టి బర్ఫింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చేయికి వేసారు, థైస్కి వేసారు. సో భుజం మీద వేసుకొని బర్ఫింగ్ చేయలేం, సిట్టింగ్ పొజిషన్లో బర్ఫింగ్ ఇవ్వాలి. అట్లా కొంచెం రిలీఫ్ వస్తుంది, లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అన్నీ మేనేజ్ చేయాలి, మల్టీ టాస్కర్ అయిపోతుంది ఒక మదర్. పెద్ద జాబ్ అసలు. ఇక్కడ బేబీని చూసినట్లయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈ రిఫ్లెక్సెస్ నార్మల్, టోటలీ నార్మల్. వీటి గురించి అయితే టెన్షన్ పడకండి. ఇవి బేబీని హెల్తీగా గ్రోతింగ్ ఉందని చెప్పేదానికి ఇది ఒక ఇండికేటర్. టైము 11:40 అవుతుంది, 18th ఫస్ట్ మంత్. ఈ రోజుకి 45 days వ్యాక్సినేషన్ అయితే వేసాం మా పాపకి. పాప నైట్కి మంటికి సతాయిస్తుంది అనుకున్నాను. కొంచెం పెయిన్ వల్ల తను నిద్రపోతుంది బాగా. అంటే బాగా డిస్టర్బ్గానే ఉంది. స్లీప్ కూడా ఓకే, మేనేజ్ చేయలేనంత ఎఫెక్టివ్గా అయితే బేబీకి లేదు. నా బేబీ కొంచెం చాలా సూపర్ కోఆపరేటివ్గా ఉంది నాకైతే. నేనైతే ఇంకా చాలా టెన్షన్ నర్వస్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఎలా మేనేజ్ చేయగలుగుతానో లేదా నైట్ అంతా అని. బట్ నా బేబీ నాకు చాలా కోఆపరేటివ్ ఉంది. దానికి నా బేబీకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నేను ఏ వ్యాక్సిన్ వేయించాను అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అట్లీస్ట్ బేబీస్కి ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అయ్యేంతవరకైనా బేబీని కొంచెం ఎక్కువ జనాలకి ఎక్స్పోజ్ చేయకన్నా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, మీరు ఏదైనా ప్లానింగ్స్ ఉన్నా, ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకైనా జనాలకి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే చాలా బెటరు. వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవ్వకపోతే అంత హెల్తీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళకి మనం చెప్పలేము, టచ్ చేయొద్దండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, బేబీని టచ్ చేసే ముందు అన్నీ చెప్పలేము. ఎందుకంటే కొందరు ఫీల్ అవుతారు, కొందరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఇప్పుడిప్పుడే సర్వైవ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు పెంచుకోవడానికి మీరు కూడా అర్థం చేసుకొని హ్యాండ్ వాష్, బేబీని టచ్ చేసాడు. మెయిన్ ఇంకా ఫ్లూ సిమ్టమ్స్, జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, జ్వరం కానీ మీ అంతకు మీరే వెళ్ళడానికి మానుకోండి బేబీస్ దగ్గరికి. ప్లస్ కిస్ చేసేటప్పుడు నేనేం తినలేదు, నాకేం లేదు అనుకోని కిస్ చేయడము అలా అంతా చేయకండి. ఇప్పుడు నేను చెప్పేశాను కదా, ఓన్ ఫీల్ అయిపోయి మళ్ళీ ఓకే అనుకోకండి. ఎందుకంటే డే అండ్ నైట్ ఆ బేబీస్ని చూసే ఫాదర్కి మాత్రం తెలుస్తుంది ఆ పెయిన్. ఎందుకంటే వాళ్ళ తర్వాత సఫర్ అయ్యేటప్పుడు, వాళ్ళు ఫీవర్స్ వచ్చినప్పుడు, వాళ్ళు సఫర్ అయ్యేటప్పుడు మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ ఫాదర్ మాత్రమే. సో అర్థం చేసుకొని మీకు ఏదన్నా ఫీవర్ కానీ జలుబు కానీ ఉన్నా కూడా పిల్లల దగ్గరికి అస్సలు వెళ్ళకండి. సో అందుకే మేము కూడా 3rd monthలో నేమింగ్ ఫంక్షన్ అయితే అనుకున్నాము. స్టార్టింగ్ ఫస్ట్ మంత్లో కాకుండా 21 daysకి అట్లా. ఎందుకంటే బేబీ 1.5 kgతో పుట్టింది. ప్లస్ ఫస్ట్ మంత్ అంటే అది టూ ఎర్లీ అయిపోతుందని 3rd month అనుకున్నాము. అప్పటికి బేబీ కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది, అప్పటికి ఫస్ట్ డోస్ కూడా అయిపోతుంది. కాబట్టి మెయిన్ ఫస్ట్ డోస్ వల్ల ఆలోచించి మేమైతే 3rd monthకి నేమింగ్ అనుకున్నాము. సో మాకు కూడా నేమింగ్ కొంచెం లేట్ అయితే మేము కూడా పేరు వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది మేము 3rd month అనుకోవడానికి రీజన్. అయితే నాకు తెలిసి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇలా ఇమ్యునైజేషన్ రికార్డ్ అయితే ఒకటి ఇచ్చుంటారు, మాకు కూడా ఇచ్చారు. ఇది మీరు చూసినట్టయితే బీసీజీ వ్యాక్సినేషన్ వచ్చి బై బర్త్ ఇచ్చేస్తారు, ఓపీవీ కూడా. సో అక్కడ మాకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మేము నెక్స్ట్ ఈ 6 weeksది నేను పీరియర్లో ఇప్పించుకున్నాను. సో దానికోసమే నేను ఈ వీడియోలో మీకు ఇందాక చెప్పాను కదా ఎక్కడెక్కడ ఏ సైట్లో ఇచ్చారని చెప్తానని. ఈ ఓపీవీ ఇంకా రోటా వైరస్ వచ్చి బై మౌత్ ఇస్తారు, డ్రాప్స్లా ఉంటుంది. ఈ పెంటావైలెంట్ పీసీవీ, ఐపీవీ వచ్చి ఐఎం ఇస్తారు. ఐపీవీ వచ్చి ఈ ఓరల్ పోలియో డ్రాప్స్ని అదనంగా ఐఎం ఇస్తారు. దీన్ని రైట్ హ్యాండ్కి ఇచ్చారు బేబీకి. నెక్స్ట్ ఈ పెంటావైలెంట్ వచ్చి ఇందులో 5 మెడిసిన్ కాంబినేషన్ కాబట్టి ఇది లెఫ్ట్ థైకి ఇచ్చారు. నెక్స్ట్ పీసీవీ, ఇది న్యూమోనియాకి అగైనెస్ట్గా వర్క్ చేస్తుంది. ఈ పీసీవీ వచ్చి రైట్ థైకి ఇచ్చారు. సో టోటల్ 5 doses ఒక రోజు అయ్యాయి. ఇది
ఈ 6 వీక్స్లో ఇచ్చారు బేబీకి. సో నెక్స్ట్ 10 వీక్స్కి ఓపీవీ అండ్ రోటా వైరస్ వచ్చి ఓరల్ ఉంటుంది. ఓన్లీ పెంటావైలెంట్ అంటే 5 ఉంటాయి కాబట్టి దీంట్లో ఇది ఒక్కటే ఇస్తారు. నెక్స్ట్ నేను మళ్ళీ 14 వీక్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ రిపీట్ చేస్తారు. అంటే 2 థైల్కి, 1 హ్యాండ్ అండ్ 2 ఓరల్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఈ 10 వీక్స్కి అయితే నెక్స్ట్ వెళ్ళబోతాను. మనకు ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో అయితే దొరుకుతాయి. గవర్నమెంట్ ప్రైవేట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా ఏంటంటే గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ పెయిన్ఫుల్ ఉంటాయి. ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ పెయిన్ లెస్ ఉంటాయి. ఇది పెయిన్ఫుల్ ఇచ్చుకోవాలా, పెయిన్ లెస్ ఇచ్చుకోవాలా అనేది టోటల్గా మీ చాయిస్. మీ బేబీ కంఫర్ట్ ఇంకా మీ కంఫర్ట్. ఏంటంటే ఇవి కొంచెం కాస్ట్లీతో కూడుకున్న పని కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి. నా ఫ్రెండ్ ఇలానే తనకు తెలియక వెళ్ళి ప్రైవేట్లో ఎంచుకుంది. తనకి ఆల్మోస్ట్ 7,000 అయ్యాయి ఫస్ట్ అంటే 6 వీక్స్కి వేయించే వ్యాక్సిన్స్. సో మనీ ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు గవర్నమెంట్లో చేసుకోండి. చేయగలము అనుకునే వాళ్ళు ప్రైవేట్లో మీ బేబీ కంఫర్ట్ కోసం చేసుకోవచ్చు. రెండిట్లో పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. మెడిసిన్ పనిచేసే ఎఫికసీ మాత్రం సేమ్ ఉంటుంది. ఓన్లీ పెయిన్ విషయంకి ప్రైవేటా గవర్నమెంట్ అని డిసైడ్ అవ్వాలి. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు బేబీస్ కొంచెం ఫీవర్ అలా రావడం అంతా ఉంటుంది. అది కూడా నార్మలే. ఫీవర్ వచ్చినప్పుడు మనము మెడిసిన్ యూస్ చేసుకొని వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డోస్లో నా బేబీ ఎలా కోఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వెయిట్ చేయండి. నేను ఇప్పుడు Feb 18కి నాకు వ్యాక్సినేషన్ ఉంది. నా బేబీది సెకండ్ వ్యాక్సినేషన్. అప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ యూనివర్స్లో బేబీస్ అందరు యూనికే. వాళ్ళని హ్యాపీగా ఉంచి మనం హ్యాపీగా ఉందాం. నిజానికి ఇంత చెప్తున్నాను కానీ బేబీకి వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక మదర్గా అసలు ఆ పెయిన్ వేరే లెవెల్లో ఉంటుంది. పైన ఫేస్ మీద అట్లా కొంచెం స్మైల్ కనిపిస్తుంది కానీ లోపల లిటరలీ ఏడుస్తున్నాను నేను. ఇంత చిన్న పిల్లకి ఇంత కుచ్చాలా, ఇంత చెయ్యాలా అని తట్టుకోలేక